హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ జ్యోతి. ఏంటి లగేజ్ ప్యాక్ చేసుకొని ఎక్కడికో రెడీ అవుతున్నారు అనుకుంటున్నారా? అవునండి, మేము 4 days మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? మహారాష్ట్ర అండి. సో ఈ వ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్ళాము, 4 days ట్రిప్లో ఎక్కడికి వెళ్ళి ఏమేమి ఎంజాయ్ చేసాము అన్నీ షేర్ చేసుకుంటాం మన ఛానల్లో. చూడండి, ఓకేనా? హాయ్ చెప్పు. ట్రిప్కి రెడీ అయిపోయా. మార్నింగ్ నుంచి చేస్తూ ఉన్నా కూడా లగేజ్ చాలా తక్కువ తీసుకుపోవడానికే ట్రై చేసాం. ఎందుకంటే పిల్లలతో మరి లగేజ్ ఎందుకని ఫుడ్ కూడా ఇంట్లో నుంచే తీసుకెళ్ళామండి. ముద్దు పెట్టాడు చూడు. ఒక రీల్ తీసుకుంటాను వదలండి అంటే వీళ్ళిద్దరు నన్ను అసలు వదలట్లేదు అనమాట. మా పాప అయితే ఎంత కామ్గా ఉందో చూడండి. కార్ వచ్చేసరికి ఇలా పిల్లలతో కాసేపు ఎర్లీగానే రెడీ అయిపోయాం. కార్ వచ్చేసరికి లేట్ అయిపోయింది, అందువల్ల పిల్లలతో ఆడుకుంటున్నారు అనమాట. ఇది పెట్టు మమ్మీకి. అమ్మో 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 కొట్టబాకరా. కట్ల పెట్టుకో. ఇక్కడ ఇక్కడ ఉంది మావయ్య. అదేం పాట? కార్ అయితే వచ్చేసింది. మాకు నైట్ టైం అని చెప్పాను కదా, ట్రైన్ 9కి అలాగనమాట. లాస్ట్ టైం బాసర్కి వెళ్ళినప్పుడు ట్రైన్ కొంచెంలో మిస్ అయిపోయేది, అందువల్ల ముందుగానే రమ్మన్నాం. కానీ చాలా టైం ఉందని కరెక్ట్ టైంకి వదిలేశారు. స్టేషన్కి వచ్చేసాం. డిసి వచ్చేసరికి నిద్రపోయాడు డిసి బాబు. ఇంకా స్టేషన్కి వచ్చాక ఇంకా అక్కడ సౌండ్కి అక్కడ వాళ్ళు గలాటాకి డిసి కూడా లేసేసాడు అనుకోండి. అక్కడి నుంచి మనకి ఇక్కడ రేణుగుంట నుంచి కోల్హాపూర్ అనమాట, మహారాష్ట్ర అవతల మహాలక్ష్మమ్మ టెంపుల్ ఉంది కదా, సో అక్కడికి మేము వెళ్తుండేది ఫ్యామిలీ మొత్తం టెంపుల్కి అనమాట. కోల్హాపూర్ వెళ్తున్నాం. ఇంకో ట్రైన్ వచ్చేసిందా? ట్రైను బైక్ విలువ అదే ట్రైన్ అన్నా, ట్రైన్ 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 ట్రైన్. అమ్ములు అమ్ములు ఇది చూడండి మామ, ఎటు తిప్ప లేచినానా. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద మనిషి ఎవరో కాదు, విన్నీ బాబు. చాలా వీడియోస్లో చూసుంటారు కదా. మేము ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా విన్నీ బాబు ఉన్నారు చూడండి. చిన్న క్లిప్ ఒకటే తీసుకున్నాను అంతే విన్నీ బాబుది. నేను పెట్టుకుంటా దాన్ని సాంగ్ పెట్టుకుంది.
హాయ్ చెప్పు డిషి డిషి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్లోనే ఉన్నాము. ఒక డే అంతా ట్రైన్లోనే ట్రావెల్ చేసాము. నిన్న నైట్ ఎక్కితే ఈరోజు మార్నింగ్, ఈరోజు ఈవినింగ్ రీచ్ అవుతాం అన్నమాట. ఇంకో చూడా ఎవరు దీంట్లో కనిపించేది? ఎవరమ్మా? ఎవరు? నువ్వేనా? పడిపోతావు పడిపోతావు డిసి 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 పడిపోతావు పడిపోతావు. హలో పడిపోతావు నాన్న, పడిపోతావు. ఊయకూడదు. మా డిషి ట్రైన్ని సర్దేస్తున్నాడు అనమాట. ఇది ఏంటో పెరుగు చక్కెర డిషి నానా. డిషికి ట్రైన్లో మేము ఉయ్యాలి కదా చూడండి. డిషి నాన్నలు డిషి నాన్న. ఇది ఏం బ్రిడ్జ్ నాకైతే ఐడియా లేదు, కానీ ఫేమస్ బ్రిడ్జ్ నేను మర్చిపోయినా. నేను చాలా రోజులైన కదా వెళ్ళి. మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటివి వచ్చినప్పుడు, వాటర్ కనిపించినప్పుడు ఎవరికి మాత్రం చూడాలని ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుందో చెప్పండి. అటు సైడ్ కనిపించట్లేదని ఇటు సైడ్ కిటికీ కాడికి వచ్చి చూస్తున్నాం. మేము ఏం చేసామంటే నైట్కి మార్నింగ్కి చపాతీలు, పులిహోర అవి చేసుకెళ్ళాము. ఎందుకంటే బయట ఫుడ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బాసర అస్సలు పిల్లలు తినలేకపోయారు. అట్లీస్ట్ ఒక్క చపాతీ తిన్న యూజ్ ఉంటుందని ఎక్కువ చపాతీలు, పులిహోర, పెరుగన్నం తీసుకెళ్ళాము అనమాట. మార్నింగ్ కూడా అది బాగుంటుంది కదా అని తినేసి ఇంకా పడుకొని ఫోన్ అలాగా ఈవినింగ్ దాకా గడిచిపోయింది. సో 5:30కో 6కో కొల్హాపూర్కి రీచ్ అయ్యామన్నమాట. ఇంకా వచ్చేసాము. అదే చెప్తున్నా 5 అవుతుంది టైం. ఇంకా అని చెప్తున్నా. మా హస్బెండ్ని హాయ్ చెప్పు అంటే తను ఒక చిన్న స్మైల్ ఇచ్చి కామ్ అయిపోయారు. ఈవినింగ్ అయిపోయిందండి. మేము నిన్న నైట్ కదా ట్రైన్ ఎక్కాము. ఈరోజు ఈవినింగ్ అంటే వన్ డే అంతా ఈవినింగ్ దాకా ట్రైన్లో నేను 5:30కి కొల్హాపూర్ అనమాట దిగేసాము. అక్కడి నుంచి షేర్ ఆటో పట్టుకొని, మనకు తెలియదు కదా ఇటు సైడు, సో టెంపుల్ దగ్గరగా ఉన్న హోటల్ చూపిమంటే పాపం చాలా హోటల్సే తిప్పారు. అన్న మాకు నచ్చకపోయినా ఓపిక్గా చాలా హోటల్సే. ఫైనల్గా మాకు ఇదైతే బాగా నచ్చింది. లీనా పాప చూడండి, ఫోజ్ పాప ఇక్కడికి వచ్చాక ఆ బ్యాగ్ నేను ఎత్తుకుంటా అని తీసుకునింది. వెయిట్ ఎక్కువగా ఉండేసరికి కామ్గా పెట్టి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడైతే వచ్చాము. రూమ్ అయితే మాకు బాగా నచ్చింది. హోటల్ టెంపుల్కి దగ్గరలోనే తీసుకున్నాము. 2 రూములు తీసుకున్నాం అన్నమాట. పిల్లలు ఉండేది మాకు ఫ్రీగా ఉంటుందని అన్ని ఫెసిలిటీస్ అయితే ఈ రూమ్లో బాగున్నాయి. చూస్తే దానికి ఎంత బాగా అనిపించిందో చూడండి మనకి హోటల్ చూస్తుంటే. ఇక్కడి నుంచి రెడీ అయ్యి దర్శనానికి ఎన్ని గంటలకు వెళ్ళామనేటివి వేరే వీడియోలో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి.